హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. నేను చూపించబోయే ఈ చట్నీని ఎవరైనా సరే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సూట్ అయిపోతుంది. అలాగే 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ ఆల్ ఇన్ వన్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అండ్ అలానే మీ కారానికి తగ్గట్టుగా 6 లేదా 7 ఎండుమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ చట్నీ మంచి కలర్లో రావడం కోసం కాశ్మీరీ మిర్చిని వేసాను. ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఎండుమిర్చి ఇలా లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కేజీ వరకు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సాంబార్ ఉల్లిపాయలు, వాటిని వేసుకోండి. ఈ చట్నీకి ఇలా సాంబార్ ఉల్లిపాయలు అయితేనే టేస్ట్ అదిరిపోతుంది. మీరు ఒకవేళ నార్మల్ ఉల్లిపాయను వేసుకోవాలనుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. తర్వాత ఇందులోనే ఒక 15 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. తర్వాత ఇందులోనే 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సో ఇలా ఉల్లిపాయ అండ్ టమోటా ముక్కల్ని వేసుకున్నాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ టమోటా ముక్కలు మెత్తబడి ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా మారే వరకు వేయించుకోవాలి. పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ 3-4 నిమిషాల్లోనే ఈ విధంగా టమోటా ముక్కలు మెత్తబడి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా వేయించుకుంటేనే మనం చేసుకోబోయే చట్నీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేశారంటే చట్నీ టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్నాక చివరిగా ఇందులో ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండు అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ మరీ ఎక్కువగా మాత్రం వేసుకోవద్దు. సో చింతపండుని కూడా వేసుకున్నాక ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ వేడికే చింతపండు అనేది మెత్తబడిపోతుంది అనమాట. సో ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని ఫస్ట్ దీన్ని కొద్దిగా లైట్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ఉల్లిపాయ టమోటాని ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ 1 రెమ్మ కరివేపాకును వేసుకొని ఈ ఆవాలు అనేది చిటపటలాడే వరకు వేయించుకోవాలి. సో ఆవాలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ చట్నీని మళ్ళీ తాలింపులో ఎక్కువసేపు ఉడికించుకున్నారంటే టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. సో అందుకని జస్ట్ అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అండ్ అలానే ఈ తాలింపులోకి మినప్పప్పు, శనగపప్పు ఇవేమీ వేసుకోకుండా ఆవాలు ఒక్కటి వేస్తేనే రుచిగా వస్తుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీని మీకు నచ్చిన ఏ బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.